దేవుని రాజ్యము, నిత్యమైన పరిపాలన. ఉపోద్ఘాతము. లోకంలో రాజ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి. నాయకులు మారుతుంటారు, చట్టాలు మారుతుంటారు. కాని ఎన్నటికీ మార్పులేనిది, అంతములేనిది ఒకే ఒక్కటి, అదే దేవుని రాజ్యము. దేవుని రాజ్యము అనగానే అది ఏదో ఒక భౌతికమైన దేశమని చాలామంది పొరబడతారు. కాని దేవుని రాజ్యము అంటే ఆయన అధికారము మరియు పరిపాలన. నేడు అశాంతి, అభద్రత నిండిన ఈ లోకంలో దేవుని పరిపాలన గురించి తెలుసుకోవడం మనకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. 1. దేవుని రాజ్యము, శాశ్వతమైన పునాది. దేవుడు కేవలం ఒక కాలానికి పరిమితమైన రాజు కాదు. ఆయన సకల యుగములకు రాజయున్నాడని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో పేర్కొన్నాడు. కీర్తనల గ్రంథం 145లో చెప్పబడినట్లు ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. నేటి కాలంలో టెక్నాలజీ మారుతోంది, మనుషుల ఆలోచనలు మారుతున్నాయి, కాని దేవుని సత్యం మారదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి. నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏలుబడి సాగుతూనే ఉంటుంది. 2. సర్వసృష్టిపై ఆయన సార్వభౌమాధికారం. కీర్తనల గ్రంథం 103లో వ్రాసినట్లు యెహోవా తన సింహాసనమును ఆకాశమందు స్థిరపర్చుకునియున్నాడు, ఆయన రాజ్యమంతటిని ఏలుచున్నది. ఆయన అధికారం ఎక్కడెక్కడ ఉందంటే ప్రకృతిపై, ఆకాశంలోని నక్షత్రాల నుండి భూమిపై ఉన్న చిన్న ప్రాణి వరకు అన్నీ ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. అదృశ్య లోకముపై దేవదూతలు ఆయన మాట వింటారు. అలాగే పతనమైన దూతలు, సాతాను కూడా ఆయన అనుమతి లేనిదే ఏమీ చేయలేవు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకారం సాతానుకు తీర్పు తీర్చేది ఆయనే. లోకపు అధికారులపై దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ప్రకారం మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచున్నాడు. దేశాధినేతలు తమకు అధికారముందని అనుకోవచ్చు, కాని వారిని నియమించేది, తొలగించేది దేవుడే. విశ్వాసులపై ఆయన మనలను తన రక్తంతో కొని తన రాజ్యముగానూ యాజకులుగానూ చేసుకున్నాడు. 3. చరిత్రలో దేవుని పరిపాలన. ఒక నిరంతర ప్రవాహం. దేవుడు అన్ని కాలాలలోనూ తన ప్రజలను పాలిస్తూనే వచ్చాడు. పితరుల కాలం, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలను ఆయన ప్రత్యక్షంగా నడిపించాడు. ఇశ్రాయేలీయుల కాలం, నిర్గమకాండం 19వ అధ్యాయం ప్రకారం ఇశ్రాయేలీయులను ఒక యాజక రాజ్యముగా ఆయన ఎంచుకున్నాడు. అయితే మనుషులు రాజుల కోసం ఆశపడినప్పుడు కూడా సమూయేలు కాలంలో తానే నిజమైన రాజునని దేవుడు గుర్తుచేశాడు. ప్రస్తుత క్రైస్తవ కాలం, నేడు ఆయన తన ఆత్మద్వారా మన హృదయాలలో రాజ్యము చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రకారం క్రీస్తు సకల అధికారంపైన హెచ్చించబడ్డాడు. భవిష్యత్తు, సమస్తము ముగిసిన తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రకారం క్రీస్తు సమస్త శత్రువులను జయించి రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు దేవుడే సర్వమునకును సర్వమగును. ముగింపు. నేటి మన బాధ్యత. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ప్రకారం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునైయున్నది. మనం భౌతికమైన ఆశీర్వాదాల కోసమే దేవుణ్ణి వెతకకూడదు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు చెప్పినట్లు ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది. మనం ఆయన రాజ్యానికి లోబడుతున్నామా? మన హృదయ సింహాసనంపై దేవుడు ఉన్నాడా, లేక మన స్వార్థముందా? దేవుడు నిత్యుడు, ఆయన రాజ్యం నిత్యమైనది. ఆ నిత్యరాజ్యంలో పౌరసత్వం పొందడమే మానవ జీవితానికి పరమార్థం.